హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష నవంబర్ 23వ తేదీన జరగబోతుంది. ఈరోజు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష కూడా జరిగింది. మరి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం సిలబస్లో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్స్ని కవర్ చేస్తూ మన ఛానల్లో ప్రతిరోజు ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూద్దాం. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మొత్తం ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం క్లాసెస్ కోర్సు, అలాగే టెస్ట్ సిరీసు, మోడల్ పేపర్ కోర్సులు అయితే చాలా తక్కువ ఫీజుతో ఇస్తున్నాము. చాలామంది ఈ కోర్సులు తీసుకుని బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారం మనం అన్ని అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం అయితే జరిగింది. చాలామంది టెస్ట్ సిరీస్ మరియు మోడల్ పేపర్స్ అయితే తీసుకోవడం జరిగింది. మోడల్ పేపర్స్ తీసుకున్న వారిలో కొంతమంది వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఎలా చెక్ చేయాలని అడుగుతున్నారు. ఆల్రెడీ మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ మీకు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారు, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ చేశారనేది చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఎక్స్ప్లెనేషన్ కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ సిరీస్, మోడల్ పేపర్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. కోర్స్ తీసుకోవడంలో మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ హైపోగ్లైసీమియా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు, అలాగే ఆన్సర్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ ఎక్సెసివ్ థ్రస్ట్, ఆప్షన్ బి స్వెటింగ్ అండ్ ట్రెంబ్లింగ్, ఆప్షన్ సి ఇంక్రీజ్డ్ యూరినేషన్, ఆప్షన్ డి స్లో పల్స్ రేట్ అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఇక్కడైతే గమనించవచ్చు. మన యొక్క టెస్ట్ సిరీస్లో కూడా ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. అన్ని ప్రశ్నలకి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూడొచ్చు. హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్ అయితే ఉంటుంది. కాజెస్, సిమ్టమ్స్ సచ్ యాజ్ స్వెటింగ్, ట్రెంబ్లింగ్ అండ్ కన్ఫ్యూజన్, excessive thrust and increased urination are common in hyperglycemia. హైపర్గ్లైసీమియా అంటే హై బ్లడ్ షుగర్ అయితే ఉంటుంది. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఫర్ అడల్ట్ బ్లడ్ ప్రెషర్? వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఫర్ అడల్ట్ బ్లడ్ ప్రెషర్ అని ఇచ్చారు. 4 ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఎగ్జామ్లో కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి, కానీ నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. కాబట్టి ఎగ్జామ్లో ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రశ్న కూడా వదలకుండా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా చూడొచ్చు. ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ range for adults is typically 90/60 mm hemoglobin to 120/80 mm hemoglobin. Readings higher than this range can indicate pre-hypertension or hypertension. Next question, మూడవ ప్రశ్న, which vitamin is essential for blood clotting? బ్లడ్ క్లాటింగ్కి అవసరమైనటువంటి విటమిన్ ఏమిటి అని అడిగారు. 4 ఆప్షన్స్ అయితే చూడొచ్చు. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి అండ్ విటమిన్ కే ఇవ్వడం జరిగింది. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ డి అవుతుంది. విటమిన్ కే అనేది కరెక్ట్ ఆన్సర్. విటమిన్ కే ఈజ్ క్రూషియల్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద బ్లడ్. ఇట్ హెల్ప్స్ ప్రివెంట్ ఎక్సెసివ్ బ్లీడింగ్ బై ఎన్సూరింగ్ బ్లడ్ కోగులేషన్. తర్వాత ప్రశ్న, ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఏ నర్స్ వెన్ పెర్ఫార్మింగ్ సిపిఆర్. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీససిటేషన్ ఈజ్ టు అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ అయితే చూద్దాం. స్టాప్ బ్లీడింగ్, క్లియర్ ద ఎయిర్వే, రీస్టార్ట్ ద హార్ట్, ప్రొవైడ్ కంఫర్ట్ టు ది పేషెంట్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే రీస్టార్ట్ ద హార్ట్. ఎందుకంటే ద మెయిన్ గోల్ ఆఫ్ సిపిఆర్ ఈజ్ టు రీస్టార్ట్ ద హార్ట్ టు రీస్టోర్ సర్క్యులేషన్ బై పెర్ఫార్మింగ్ చెస్ట్ కంప్రెషన్స్ అండ్ రెస్క్యూ బ్రీతింగ్. సిపిఆర్ స్టాండ్స్ ఫర్ కార్డియోపల్మనరీ రీససిటేషన్. తర్వాత ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంట్రాడిక్షన్ ఆఫ్ అడ్మినిస్టరింగ్ యాన్ ఇంట్రామాస్కులర్ ఇంజెక్షన్? ఆప్షన్ ఏ లార్జ్ మజిల్ మాస్, ఆప్షన్ బి ఇంపైర్డ్ స్కిన్ ఇంటిగ్రిటీ, ఆప్షన్ సి కరెక్ట్ పొజిషనింగ్ ఆఫ్ ది నీడిల్, ఆప్షన్ డి యూజింగ్ ఏ క్లీన్ నీడిల్ అండ్ సిరింజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఇంపైర్డ్ స్కిన్ ఇంటిగ్రిటీ. ఇఫ్ ద స్కిన్ ఈజ్ డ్యామేజ్డ్ ఫర్ compromised
it is not safe to give an intramuscular injection as there is a higher risk of infection or injury to underlying tissue. Next question. What is the first action to be taken in case of chemical burn? What is the first action to be taken in case of chemical burn? Option A, apply ointment. Option B, flush the area with water. Option C, cover the wound with clean cloth. Option D, give pain medication. Option B, flush the area with water is the correct answer. ఎందుకు అంటే the first step in managing a chemical burn is to immediately rinse the area with water to remove the chemical and reduce damage to the skin. తర్వాత ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ డీహైడ్రేషన్? ఇచ్చినటువంటి ఆప్షన్స్లో డీహైడ్రేషన్కి సంబంధించినటువంటి సిమ్టమ్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ, ఇంక్రీజ్డ్ హంగర్. ఆప్షన్ బి, డ్రై మౌత్ అండ్ స్కిన్. ఆప్షన్ సి, ఇంక్రీజ్డ్ యూరినేషన్. ఆప్షన్ డి, వెయిట్ గెయిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డ్రై మౌత్ అండ్ స్కిన్. Dehydration occurs when the body loses more fluids than it takes in. Symptoms includes by dry mouth, skin, fatigue and dizziness. తర్వాత ప్రశ్న, which of the following is the most common cause of a stroke? 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ, హైపర్ టెన్షన్. ఆప్షన్ బి, ఆస్తమా. ఆప్షన్ బి, డయాబెటీస్. ఆప్షన్ డి, హై కొలెస్ట్రాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అంటే ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాము, హై బ్లడ్ ప్రెషర్ అయితే ఉంటుంది. ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ స్ట్రోక్స్ బికాస్ ఇట్ కెన్ డ్యామేజ్ ద బ్లడ్ వెజిల్స్ లీడింగ్ టు ఏ బ్లాకేజ్ ఆర్ రప్చర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎర్లీ సైన్ ఆఫ్ సెప్టిక్ షాక్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎర్లీ సైన్ ఆఫ్ septic shock? Option A, fever and chills. Option B, nausea and vomiting. Option C, low blood pressure. Option D, confusion and disorientation. Correct answer option A, fever and chills. Septic shock is a severe infection leading to a systemic inflammatory response. Early signs include fever, chills, rapid heartbeat and low blood pressure. 10th question, what should be the nurse first action when a patient falls and is unresponse? 4 options. Option A, call for help. Option B, check the patient's pulse. Option C, begin CPR. Option D, place the patient in the recovery position. ఇందులో ఏం చేస్తామని అడిగారు ఫస్ట్ యాక్షన్. కరెక్ట్ ఆన్సర్ కాల్ ఫర్ హెల్ప్. ఓకే, ఫస్ట్ హెల్ప్ కోసం కాల్ చేయాల్సి ఉంటుంది. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు కాల్ ఫర్ ఇమీడియట్ అసిస్టెన్స్, దెన్ అసెసెస్ ద సిచ్యువేషన్, చెక్ పల్స్ అండ్ ప్రొసీడ్ విత్ సిపిఆర్ ఇఫ్ నెససరీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఒపియాయిడ్ పెయిన్ మెడికేషన్స్? 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ డయేరియా. ఆప్షన్ బి, కాన్స్టిపేషన్. ఆప్షన్ సి, ఇంక్రీజ్డ్ ఎపటైట్. Option D, sweating. The correct answer is option B, constipation. Why? Because opioid pain medications are known to cause constipation as a side effect due to their effect on the gastrointestinal system. Next question, what is the normal respiratory rate for an adult? అడల్ట్స్కి సంబంధించి నార్మల్ రెస్పిరేటరీ రేట్ ఎంత? 12 to 20 breaths per minute option A, and option B 18 to 25 breaths per minute. Option C 8 to 12 breaths per minute. Option D 30 to 40 breaths per minute. Correct answer option A, 12 to 20 breaths per minute. The normal respiratory rate for an adult at rest between 12 to 20 breaths per minute. Rates outside the range can indicate respiratory problems. Next question, 13వ ప్రశ్న,
Which of the following is an indication of a wound infection? Which of the following is an indication of a wound infection? Option A, warmth, redness and swelling around the wound. Option B, dryness and scab formation. Option C, skin blanching around the wound. Option D, bruising and tenderness. Correct answer option A, warmth, redness and swelling around the wound. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఇన్ఫెక్షన్ ఎట్ ద wound site typically leads to increased warmth, redness and swelling due to inflammation and the body's immune response. తర్వాత ప్రశ్న 14వ ప్రశ్న, వాట్ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్? బ్లడ్లో హిమోగ్లోబిన్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి? Option A, to fight infections. Option B, to carry oxygen to the tissues. Option C, to aid in blood clotting. Option D, to regulate blood pressure. The correct answer is option B, to carry oxygen to the tissues. Hemoglobin is a protein in red blood cells responsible for transporting oxygen from the lungs to tissues and organs throughout the body. Next question. Which of the following conditions requires a nurse to use standard precautions? Options అయితే చూద్దాం. Option A, diabetes. Option B, influenza. Option C, broken bone. Option D, hypertension. Correct answer option B, influenza. Standard precautions are necessary when dealing with potentially infections conditions like influenza to protect both the healthcare provider and patient. Next question. What does the term aseptic technique refers to in nursing practice? Option A, using a sterile environment to prevent infection. Option B, administering medication. Option C, performing surgery. Option D, monitoring vital signs. The correct answer is option A, using a sterile environment to prevent infection. Aseptic technique involves maintaining a sterile environment and equipment to prevent the introduction to pathogens into a patient's body. Next question. What is the best position for patient who is experiencing shortness of breath? Four options. Option A, lying flat. Option B, sitting upright. Option C, lying on the stomach. Option D, lying on the side. Correct answer option B, sitting upright. Okay. Explanation కూడా మనం చూడొచ్చు. Sitting upright helps to open the airways and allows for better lung expansion, improving oxygenation in patients with shortness of breath. తర్వాత ప్రశ్న, ఇది 18th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ సిమ్టమ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్? హార్ట్ ఫెయిల్కి సంబంధించి మేజర్ సిమ్టమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, సడన్ వెయిట్ లాస్. ఆప్షన్ బి, స్వెల్లింగ్ ఇన్ ద లెగ్స్ అండ్ యాంకిల్స్. ఆప్షన్ సి, ఇంక్రీజ్డ్ ఎపిటైట్. ఆప్షన్ డి, డ్రై మౌత్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, స్వెల్లింగ్ ఇన్ ద లంగ్స్, లెగ్స్ అండ్ యాంకిల్స్. ఓకే. Heart failure often leads to fluid buildup, causing swelling in the lower extremities, particularly the legs and ankles. తర్వాత ప్రశ్న, what is the purpose of a drain in wound care? Option A, to provide medication. Option B, to remove excess fluid or blood. Option C, to apply pressure to the wound. Option D, to keep the wound moist. Option B, to remove excess fluid of blood. A drain helps remove excess fluid or blood from a wound to prevent infection or delay in healing. 20th క్వశ్చన్ అయితే ఇప్పుడు చూద్దాం. 20వ ప్రశ్న, which of the following is the most important for preventing the spread of infections in a hospital setting? 4 ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ, హ్యాండ్ హైజీన్.
Option B, isolation of patients. Option C, sterilization of equipment. Option D, administering antibiotics. The correct answer is option A, hand hygiene. Hand hygiene is the most effective measure in preventing the transmission of infections in healthcare settings. Proper hand washing or using hand sanitizers can greatly reduce the spread of pathogens. తర్వాత ప్రశ్న 21వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ సైన్ ఆఫ్ యాన్ అలర్జిక్ రియాక్షన్? క్రింది వాటిలో అలర్జిక్ రియాక్షన్ యొక్క కీ సైన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, స్వెల్లింగ్ అండ్ రెడ్నెస్ ఆఫ్ ది స్కిన్. ఆప్షన్ బి, ఎక్సెసివ్ హంగర్. ఆప్షన్ సి, స్లో పల్స్ రేట్. ఆప్షన్ డి, డీహైడ్రేషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, స్వెల్లింగ్ అండ్ రెడ్నెస్ ఆఫ్ స్కిన్. Allergic reactions commonly cause skin swelling, redness, itching, and sometimes rashes as the body's immune system responds to an allergen. 22వ ప్రశ్న, which of the following is a sign of dehydration in children? Option A, decreased urine output. Option B, increased appetite. Option C, increased blood pressure, and option D, low fever. Correct answer option A, decreased urine output. One of the main signs of the dehydration in children is a decrease in urine output. Other signs include dry mouth, sunken eyes, and lethargy. Okay ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 22 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే తీసుకొస్తాను. మీరు మన యాప్లో ఉన్నటువంటి 8000కు పైగా ఎంసీక్యూస్ యొక్క టెస్ట్ సిరీస్ కావాలి అంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ అయితే చేయండి. అందులో ఇంకా కష్టమైనటువంటి చాలా బిట్స్ అయితే ఉంటాయి. అంతేకాదు ప్రతి ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. దీంతోపాటు మన యాప్లో మోడల్ పేపర్స్ కూడా పెట్టాము, చాలామంది తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. మంచి ఫీడ్బ్యాక్ అయితే రావడం జరిగింది. యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీకు నచ్చిన కోర్స్ తీసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.